ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి దేశంలో ఉన్నటువంటి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారు చేస్తున్నటువంటి గడిచినటువంటి ఈ 2 సంవత్సరాలుగా వారు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తూ ఉంటే ఈయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి లేక ప్రైవేట్ వాళ్ళ చేత ప్రైవేట్ వ్యక్తులు కార్పొరేట్ శక్తులతోనూ ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రంగాలన్నింటినీ కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అది మనందరం కూడా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య దగ్గర నుంచి, రాష్ట్రంలో వైద్యం దగ్గర నుంచి అన్ని రంగాల్ని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియని గడిచినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. వ్యవసాయానికి సంబంధించి రైతులు ఏ రకంగా రోడ్డెక్కారు, మద్దతు ధరలు రానటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, పూర్తిగా ప్రైవేటు వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ధాన్యం కొనుగోళ్లు కానీ లేదా మిగిలినటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నాయో అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. విద్య పరంగా ప్రైవేట్ వారిని కుమ్మకాస్తూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు వీటన్నిటిని కూడా నీరుగార్చేటువంటి కార్యక్రమం ప్రైవేట్ వాళ్ళకి వత్తాసు పలుకుతూ వారిని ఏదో రకంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి, వారి వ్యాపారాలు బాగుండాలి, వారి విద్యా సంస్థలు బాగుండాలి అనేటువంటి ప్రక్రియ ఒక పక్క. వైద్యానికి సంబంధించి పూర్తిగా ఆరోగ్యశ్రీని నీరుగార్చేసి ఒక గొప్ప సంకల్పంతో మొదలుపెట్టినటువంటి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని 7 కాలేజీలు మా హయాంలో పూర్తి చేస్తే మిగిలినటువంటి 10 కాలేజీలు పూర్తవడానికి చేయాల్సినటువంటి ప్రభుత్వం వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క. వైద్యం, వైద్య విద్య వీటన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రక్రియ ఒక పక్క. చివరికి నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి కార్పొరేషన్స్లో ఏపీఐఐసి ఒకటి. ఎందుకంటే చాలా రిచ్ కార్పొరేషన్, దాదాపు 52-53 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కార్పొరేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాష్ట్ర విభజన తర్వాత కానీ ఏపీఐసి ద్వారా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పార్కుల్ని అభివృద్ధి చేసి అటు ఎంఎస్ఎంఈస్గా అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని తీసుకుని వచ్చి వారికి అవకాశాలు కల్పించి వారి ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీఐసికి రెవెన్యూ జనరేట్ చేస్తూ రాష్ట్ర రెవెన్యూకి కూడా డబ్బులు సమకూరుస్తూ చేసినటువంటి ఒక గొప్ప కార్పొరేషన్. నాకు తెలిసి బహుశా 550 పైచీలకు ఇండస్ట్రియల్ పార్కుల్ని రాష్ట్రంలో అభివృద్ధి చేసినటువంటి ఘనత ఏపీఐసికి ఉంది. సహజంగా ఏపీఐసికి ప్రతి కేబినెట్ సమావేశంలో నాకు తెలిసి బహుశా నేను మంత్రిగా ఉండగా ప్రతి నెల ఒక కేబినెట్ సమావేశం, దాదాపు నేను 15-20 కేబినెట్ సమావేశాల్లో నాకు అవకాశం వచ్చి నేను
నేను ఉన్నాను. ప్రతి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, ఓసారి ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ, కొన్నిసార్లు పెద్ద పెద్ద ఎక్స్టెన్స్లో పెద్ద ఇండస్ట్రీస్ ఏదన్నా వచ్చినప్పుడు ఎక్వైర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఆ భూముల్ని బదలాయింపు అనేటువంటిది ప్రతి క్యాబినెట్లో కూడా కనీసం 100, 200, 300, 500, 1000 ఎకరాల్లో ఏపీఐసీకి బదలాయించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏపీఐసీకి ఇచ్చేటువంటి ఓ ప్రక్రియ కొనసాగుతూ అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐసీ ద్వారా కాకుండా ఏపీఐసీ ఇచ్చినటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి వాటిని అప్పచెప్పేటువంటి దానికి రాష్ట్రంలో 22 ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేయమని చెప్పి ఒక సర్క్యులరు లేదా ఒక బిడ్ని కాల్ఫర్ చేసింది ఏపీఐసీ. నాకు తెలిసి ఇప్పటి వరకు అటువంటిది ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. ఎందుకంటే సహజంగా భూమి కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు వారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఈ సమయంలో మనం భూమి కొనుగోలు చేయలేము, లేదా ఈ సమయంలో మనం అభివృద్ధి చేయలేము, మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పని అనడానికి ప్రభుత్వం ఫ్రీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచో లేదా ఇతర డిపార్ట్మెంట్స్ నుంచో వాటిని ఏపీఐసీకి ఉచితంగా బదలాయింపు చేసినప్పుడు కేవలం వాటిని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాత్రమే ఏపీఐసీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది చేయకుండా ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలనేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వానికి వచ్చింది? ప్లస్ అందులో కూడా ఏంటి, ఆ ఏపీఐసీ ఈరోజు పీపీపీ కింద ఇస్తామంటున్నటువంటి 22 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అసైన్ ల్యాండ్స్ అంటే అనేక మంది దళితులకు కానీ వెనుకబడినటువంటి వర్గాలకు కానీ ఇచ్చినటువంటి భూములు కూడా వారు టేక్ ఓవర్ చేసుకున్నటువంటి దానికి సహజంగా రాష్ట్రంలో ఏపీఐసీ ద్వారా కేటాయింపు చేసినటువంటి భూములకి, ఏపీఐసీ కేటాయించినటువంటి భూములకి, వారు అభివృద్ధి చేసేటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్కి అందులో 22.5% ప్లాట్స్ ఎస్సీ ఎస్టీస్కి కేటాయించడానికి ఒక పాలసీ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ పార్క్ పాలసీలో ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్తున్నటువంటి ఈ పీపీపీ పద్ధతిలో ఇస్తామన్నటువంటి పాలసీలో అవి ఏవీ లేవు. ప్రైవేట్ వాడికి చేతిలో పెడతారట, వాడు అందులో సినిమా హాళ్ళు కట్టుకోవచ్చట, వాడు అందులో రెసిడెన్షియల్ హౌసింగ్ కట్టుకోవచ్చట, వాళ్ళు లేఅవుట్లు వేసుకోవచ్చట, వాడు షాపింగ్ మాల్స్ కట్టుకోవచ్చంట. అసలు ఏపీఐసీ అనేటువంటిది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. అది అంటే మీరు ఇస్తున్నటువంటిది ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో అంటే ఔత్సాహిక వ్యాపారస్తులు, ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ ఉన్నటువంటి వనరులను వినియోగించుకోనో, ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ని వినియోగించుకోనో, ఇక్కడ వ్యాపారాలు చేసి తద్వారా అభివృద్ధి చెందాలనుకున్నటువంటి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వారి కోసం కేటాయింపబడినటువంటి ఈ సంస్థ, ఈ భూములు కేవలం రియల్ ఎస్టేట్ చెందినటువంటి సంస్థలకు అప్పచెప్పడానికి తీసుకున్నటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక ఇండస్ట్రియల్ పార్క్కి 100 ఎకరాలు, 50 ఎకరాలు, ఉదాహరణకి విశాఖపట్నంలో గోపాలపట్నం, ముడసల్లోవ, అలాగే అనకాపల్లి జిల్లాలో పరవాడ, ఇవి ఎంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎంతెంత విలువ ఉంటుందో మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి ముడసల్లోవలో మినిమం ఒక ఎకరం 50 కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి దగ్గర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ప్రైవేట్ వాడికి నచ్చినటువంటి పనులు చేసుకునేటువంటి దానికి మీరు అవకాశం కల్పిస్తే, అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మీకు ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టారా, లేదా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ప్రభుత్వ ఆస్తులు పెట్టడానికి మీకు ఈ అవకాశాన్ని ప్రజలు కల్పించారా? ఒకసారి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, ప్రతిదీ కూడా, చివరికి రోడ్లు కూడా, కొత్తగా రోడ్లు కూడా పీపీపీ అంటున్నారు.
ఆ ప్రైవేట్ వాళ్ళే రోడ్లు వేసుకుంటారట, ప్రైవేట్ వాళ్ళే టోల్ గేట్లు పెట్టుకుంటారట, ప్రైవేట్ వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసుకుంటారట, వాళ్ళే చేసుకుంటారని చెప్పి కొత్తగా చెప్తా ఉన్నారు ప్రభుత్వం. అంటే మరి ఇంక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దేనికి, వారి కేబినెట్లో ఉన్నటువంటి 24 మంది మంత్రులు దేనికి, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు దేనికి, దేనికి మీకు ఈ రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఇచ్చింది? ప్రజా ఆమోగ్యమైనటువంటి పరిపాలన చేస్తారని, ప్రజలకు చేరువుగా అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తాయని, విద్యా వైద్యం అనేటువంటిది ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తారని, రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేసేటువంటి పారిశ్రామిక అభివృద్ధి చేస్తారని, ఓ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం నుంచి ఆశించేటువంటిది, ప్రజలు ఆశించేటువంటిది ఇవన్నీ వీటిని ఆశిస్తూ ఉంటారు ప్రజలు. ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు మీరు దేనికి? రేపు పొద్దున్న నేను ఈ పరిపాలన కూడా చేయలేను, నా ఫ్రెండ్ సింగపూర్లో ఈశ్వరన్ ఉన్నాడు, ఆ ఈశ్వరన్ తీసుకుని ఆయన చేతిలో పరిపాలన కూడా పెట్టేస్తాను, పరిపాలన కూడా ప్రైవేట్ పరం చేస్తాను అనేటువంటి పరిస్థితులు రేపు రానున్నటువంటి కాలంలో రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి.